హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం పెళ్లి పందిలో దాగిన నిజం ఫైనల్ పార్ట్. మరి కథలోకి వెళ్తే, శనివారం ఉదయం ఆకాశం మేఘావృతమై ఉండి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. నగర శివార్లలో ఉన్న ఆ అందమైన రిసార్ట్ పచ్చని చెట్లతో, విశాలమైన స్విమ్మింగ్ పూల్తో ఎంతో ప్రశాంతంగా ఉంది. కార్తీక్, వెన్నెల తమ వీకెండ్ లాంగ్ డ్రైవ్లో భాగంగా అక్కడికి చేరుకున్నారు. గత వారం రోజుల టెన్షన్లు, ఆఫీస్ ఒత్తిడి అన్నీ మర్చిపోయి ఒకరికొకరు పూర్తిగా సమయాన్ని కేటాయించుకోవడానికి కార్తీక్ ఈ ట్రిప్ ప్లాన్ చేశాడు. రిసార్ట్ లోపల వాళ్లకు కేటాయించిన కాటేజ్ చాలా విశాలవంతంగా ఉంది. బాల్కనీ నిలబడితే ఎదురుగా చిన్న కృత్రిమ జలపాతం, దాని పక్కనే పూల మొక్కలు కనువిందు చేస్తున్నాయి. వెన్నెల ఆ బాల్కనీ నిలబడి ప్రకృతిని ఆస్వాదిస్తుంది. అప్పుడే స్నానం చేసి వచ్చిన కార్తీక్ వెనక నుండి వచ్చి ఆమె నడుము చుట్టూ చేతులు వేశాడు. ఏంటి వెన్నెల, అలా చూస్తున్నావు? ఈ రిసార్ట్ వాతావరణం మన గోదావరి గట్టు అంత అందంగా ఉందా అని ఆమె చెవి దగ్గరగా గుసగుసలాడు. వెన్నెల సిగ్గుపడుతూ అతని చేతులపై తన చేతులు వేసి, మన ఊరి అందం వేరండి, కానీ మీరు నా పక్కన ఉంటే ఈ ప్రపంచంలో ఏ ప్రదేశమైనా నాకు స్వర్గంలాగానే అనిపిస్తుంది అని అంది. కార్తీక్ ఆమెను తన వైపుకు తిప్పుకొని కళ్ళల్లోకి చూశాడు. నీ మాటలు రోజు రోజుకు నా మీద ప్రేమను పెంచేస్తున్నాయి వెన్నెల. నువ్వు లేకుండా నా జీవితాన్ని నేను ఊహించుకోలేను అంటూ ఆమె నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టాడు. ఆ రోజంతా ఇద్దరు ఆ రిసార్ట్లో ఎంతో సంతోషంగా గడిపారు. పూల్ దగ్గర ఆడుకోవటం, ఇండోర్ గేమ్స్ ఆడడం, సాయంత్రం క్యాండిల్ లైట్ డిన్నర్, ఇలా ప్రతి క్షణాన్ని మధురమైన జ్ఞాపకంగా మార్చుకున్నారు. రాత్రి భోజనం తర్వాత ఇద్దరు రిసార్ట్ గార్డెన్లో నడుస్తున్నారు. ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తున్నాయి. వెన్నెల కార్తీక్ భుజం మీద తలవాల్చి నడుస్తూ, కార్తీక్ గారు, అత్తయ్య గారన్న మాటలు నాకు పదే పదే గుర్తొస్తుందండి అని నెమ్మదిగా అంది. ఏ మాట వెన్నెల? అదే, మనవడు మనవరాలు కావాలి అన్నారు కదా, నిజం చెప్పండి, మీకు పిల్లలంటే ఇష్టమేనా? ఒకవేళ మనకు పాప పుడితే అచ్చం మీలాగే ఉండాలి. బాబు పుడితే, ఆ మాట పూర్తి కాకముందే కార్తీక్ నవ్వుతూ ఆమె నోటి మీద వేలు వేశాడు. పిచ్చిదానా, నాకు పిల్లలంటే ప్రాణం. మనకు పాప పుడితే నీలాగే అమాయకంగా స్వచ్ఛంగా ఉండాలి. బాబు పుడితే నా అంత అల్లరివాడవ్వాలి. మన ప్రేమకు ప్రతిరూపంగా ఒక ప్రాణం ఈ భూమి మీదకు రావటం కంటే నాకు కావాల్సింది ఏముంది? కానీ ఇప్పుడు నువ్వు చిన్న పిల్లవి, ఈ వయసులో నీకు అంత తొందర ఎందుకు అంటూ ఆట పట్టించాడు. వెన్నెల బుంగమూతి పెట్టి, నేను చిన్నపిల్లను కాదండి, ఒక బిడ్డకు తల్లినయ్యేంత బాధ నాకు ఉంది. మన ప్రేమకు ప్రతిరూపాన్ని నా చేతులతో ఎత్తుకోవాలని నేను చాలా ఆశగా ఉన్నాను అని ఎంతో భావోద్వేగంగా చెప్పింది. ఆ మాటలకు కార్తీక్ మనసు కరిగింది. నీ ఆశ త్వరలో నెరవేరుతుంది వెన్నెల, దేవుడు మనల్ని త్వరలోనే ఆశీర్వదిస్తాడు అంటూ ఆమెను ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. ఆ రాత్రి వాళ్ళ జీవితంలో అత్యంత సంతోషకరమైన, ప్రశాంతమైన రాత్రిగా గడిచింది. కానీ విధి ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. వెలుగు వెనక చీకటి దాగి ఉన్నట్టు వారి సంతోషం వెనక ఒక పెద్ద తుఫాను ముంచుకు రాబోతుందని వాళ్ళకి తెలియదు. ఆదివారం సాయంత్రం ఇంటికి చేరుకున్న కార్తీక్ మరుసటి రోజు ఆఫీసులో ఎదురు కాబోయే పరీక్ష గురించి ఏమాత్రం అంచనా లేదు. సోమవారం ఉదయం కార్తీక్ ఎంతో ఉత్సాహంగా ఆఫీస్కి వెళ్ళాడు. కానీ అక్కడ వాతావరణం చాలా సీరియస్గా ఉంది. డెస్క్ దగ్గరికి వెళ్ళగానే సుమంత్ హడావిడిగా వచ్చి, కార్తీక్, మేనేజర్ అర్జెంటుగా కాన్ఫరెన్స్ రూమ్కి రమ్మన్నాడు. యుఎస్ క్లయింట్కి మనం ఇచ్చిన డెలివరీలో పెద్ద బగ్ వచ్చింది. ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యే స్టేజ్లో ఉంది. బాస్ చాలా కోపంగా ఉన్నాడు అని చెప్పాడు. కార్తీక్కి కంగారు మొదలైంది. వెంటనే ల్యాప్టాప్ తీసుకొని కాన్ఫరెన్స్ రూమ్కి వెళ్ళాడు. అక్కడ అప్పటికే టీం అందరూ ఉన్నారు. మేనేజర్ చాలా సీరియస్గా ఉన్నాడు. గాయ్స్, దిస్ ఈజ్ ఎ డిసాస్టర్. మన టీం చేసిన మిస్టేక్ వల్ల క్లయింట్కి కోట్ల రూపాయల నష్టం వచ్చేలా ఉంది. వారం రోజులు ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోతే మన ప్రాజెక్టు క్యాన్సిల్ అవుతుంది. మీ అందరికీ తెలుసు, ఈ డొమైన్లో మన కంపెనీలో ఎక్స్పర్ట్ ఒక్కరే ఉన్నారు. ఆవిడ్ని ఈ ప్రాజెక్టుకి లీడ్గా, మీ అందరికీ రిపోర్టింగ్ మేనేజర్గా వేస్తున్నాను. సీఈస్ బ్యాక్ ఫ్రమ్ లీవ్ అని మేనేజర్ చెబుతూ ఉండగానే కాన్ఫరెన్స్ రూమ్ తలుపు తీసుకుని లోపలికి వచ్చింది మాయా. ఆమెను చూడగానే కార్తీక్ గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టయింది. మాయ ఫార్మల్ సూట్లో చాలా సీరియస్ అండ్
స్ట్రిక్ట్ లుక్తో ఉంది. ఆమె కళ్ళలో గతంలో ఉన్న స్నేహం కానీ ప్రేమ కానీ ఏమాత్రం లేదు. ఒక పక్క ప్రొఫెషనల్ బాస్ లాగా అడుగుపెట్టింది. హలో టీమ్, సిచ్యువేషన్ నాకు మేనేజర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ వారం రోజుల పాటు మనం అందరం ఓవర్ టైం చేయవలసి ఉంటుంది. నో లీవ్స్, నో ఎక్స్క్యూజెస్. కార్తిక్, నువ్వు ఈ ప్రాజెక్టుకి కోడ్ డెవలపర్ కాబట్టి నెక్స్ట్ 1 వీక్ నువ్వు నా క్యాబిన్లోనే కూర్చొని నాతో పాటు వర్క్ చేయాలి. ఐ నీడ్ మినిట్ టు మినిట్ అప్డేట్ అని ఎంతో కఠినంగా అధికారికంగా స్వరంతో చెప్పింది మాయా. కార్తిక్ నోట మాట రాలేదు. తను ఎవరికైతే శాశ్వతంగా దూరం అవ్వాలనుకున్నాడో, ఎవరి జ్ఞాపకాలను చెత్తకుండిలో పడేశాడో, ఇప్పుడు అదే వ్యక్తి కింద తను నేరుగా రిపోర్ట్ చేయాలి. అది ఒకే క్యాబిన్లో కూర్చొని గంటల తరబడి. ఇది విధి ఆడుతున్న క్రూరమైన ఆట అని తనకి అర్థమైంది. ఓకే మాయా, ఐ మీన్ ఓకే మ్యామ్, ఐ విల్ రిపోర్ట్ టు యువర్ క్యాబిన్ అని తడబడుతూ బదులిచ్చాడు కార్తిక్. మీటింగ్ ముగిసింది. కార్తిక్ తన ల్యాప్టాప్ తీసుకొని మాయ క్యాబిన్కి వెళ్ళాడు. అక్కడ ఒక మూల చిన్న టేబుల్ ఏర్పాటు చేశారు. మాయ తన సిస్టమ్ ముందు కూర్చుని తీవ్రంగా వర్క్ చేస్తుంది. కార్తిక్ లోపలికి రాగానే కనీసం తలెత్తు చూడకుండానే ఫైల్స్ అన్నీ పంపించాను, గో త్రూ దెమ్, మనకు టైం లేదు అని మాత్రమే చెప్పింది. ఆ రోజంతా వాళ్ళిద్దరి మధ్య పనికి సంబంధించిన మాటలు తప్ప ఇంకో మాట రాలేదు. మాయ అసలు కార్తిక్ని ఒక మనిషిలా కాకుండా ఒక రోబోలా ట్రీట్ చేస్తుంది. ఆమె ఈ వారం రోజుల్లో చాలా మారిపోయింది. బహుశా తన బాధను, తన ఒంటరితనాన్ని పని రూపంలో మళ్లించి ఓ కఠినమైన మనిషిలా మారిపోయిందని కార్తిక్ అర్థమైంది. మధ్యాహ్నం లంచ్ టైంలో వెన్నెల తెచ్చిన బాక్స్ తీసుకొని కార్తిక్ క్యాంటీన్కి వెళ్ళాడు. మాయ మాత్రం లంచ్ చేయకుండా సీట్లో కూర్చునే పని చేస్తుంది. రాత్రి 8 గంటలు అవుతుంది. ఆఫీసులో జనం అంతా వెళ్ళిపోయారు. మాయ, కార్తిక్ మాత్రమే ఆ క్యాబిన్లో ఉన్నారు. కార్తిక్కి వెన్నెల దగ్గర నుండి కాల్ వచ్చింది. అతని ఫోన్ తీసుకుని క్యాబిన్ బయటకు వెళ్ళాడు. ఏమండి, ఇంకా రాలేదేంటి? 8 అవుతుంది కదా, భోజనం రెడీ చేశాను అందు వెన్నెల ఆప్యాయంగా. సారీ వెన్నెల, ఆఫీస్లో ఒక పెద్ద ఇష్యూ వచ్చింది. ఈ వారం రోజులు వర్క్ చాలా ప్రెజర్ ఉంటుంది. నేను ఇంటికి వచ్చేసరికి రాత్రి 10 లేదా 11 అవ్వచ్చు. నువ్వు నా కోసం ఎదురు చూడకుండా భోజనం చేసి పడుకో అని గిల్టీగా చెప్పాడు కార్తిక్. అయ్యో పర్లేదండి, ఆఫీస్ పనులు ముఖ్యమే కదా, మీ టెన్షన్ పడకండి, నేను మీకోసం మెలకువగానే ఉంటాను. మీరెప్పుడొస్తే అప్పుడే ఇద్దరం కలిసి భోజనం చేద్దాం, వర్క్లో పడి మీ హెల్త్ పాడు చేసుకోకండి అని ఎంతో అర్థం చేసుకునే ఇల్లాలిగా బదిలిచ్చింది వెన్నెల. ఆ మాటలకు కార్తిక్కి కళ్ళు చెమర్చాయి. ఇంత మంచి భార్యను వదిలేసి ఈ క్యాబిన్లో నా గతాన్ని తలుచుకుంటూ బతకవలసి వస్తుంది అని మనసులో బాధపడ్డాడు. తిరిగి క్యాబిన్లోకి వచ్చేసరికి మాయ తల పట్టుకుని కూర్చుని ఉంది. ఆ ముఖం పాలిపోయి ఉంది. కార్తిక్ నెమ్మదిగా, మాయ టైం చాలా అవుతుంది, నువ్వు లంచ్ కూడా చేయలేదు, కాసేపు బ్రేక్ తీసుకుని ఏమైనా తింటే మంచిది అని సానుభూతిగా అన్నాడు. మాయ కోపంగా తలెత్తి చూసి, కార్తిక్, నువ్వు నా కొలిగి మాత్రమే, నా పర్సనల్ విషయాలు జోక్యం చేసుకోవద్దు, వర్క్ మీద ఫోకస్ చేయి లేదా ఇంటికి వెళ్ళిపో, నీ మేనేజ్ చేసుకుంటాను అని కసిగా అంది. కార్తిక్ ఏమనలేక తన సీట్లో కూర్చుని పని కంటిన్యూ చేశాడు. ఆ రాత్రి 11 గంటలకు ఇద్దరు ఆఫీస్ నుండి బయటకు వచ్చారు. ఇలా వరుసగా 3 రోజులు గడిచాయి. కార్తిక్ ఉదయం వెళ్ళటం, అర్ధరాత్రి ఇంటికి రావటం జరుగుతుంది. వెన్నెల ప్రతిరోజు అతని కోసం మేలుకొని ఉండి వడ్డించి అతని అలసట తీరుస్తుంది. కార్తిక్ ఆఫీసులో జరుగుతున్న ఏ విషయాన్ని వెన్నెలకు చెప్పలేదు. మాయ తన బాస్కు వచ్చిందన్న నిజం తెలిస్తే ఆమె ఎలా ఫీల్ అవుతుందో అని భయపడ్డాడు. గురువారం ఉదయం వెన్నెలకు ఉదయం నిద్ర లేవగానే విపరీతమైన తల తిరుగుడు, వాంతులయ్యాయి. ఆమెకేమీ అర్థం కాలేదు. అత్తయ్య గారు చెప్పిన లక్షణాలు గుర్తొచ్చాయి. వారం క్రితం ఆమె పీరియడ్స్ కూడా డీలే అయ్యాయి. గుండెల్లో ఒక తెలియని ఆశ, సంతోషం. వెంటనే మెడికల్ షాప్కి కాల్ చేసి ఒక ప్రెగ్నెన్సీ కిట్ తెప్పించుకుంది. బాత్రూంలోకి వెళ్ళి టెస్ట్ చేసుకుంది. కిట్లో 2 గులాబీ రంగు గీతలు పాజిటివ్. ఆ క్షణం వెన్నెల ఆనందానికి అవధులేవు. కళ్ళెమ్మట ఆనంద బాష్పాలు కురుస్తున్నాయి. తన తల్లి కాబోతుంది. తన కార్తిక్కి తండ్రి అదృష్టాన్ని ఇస్తుంది. 2 చేతులతో తన కడుపును పట్టుకొని, నాన్న, నువ్వు వస్తున్నావా? మీ నాన్నకి ఈ విషయం చెబితే గాల్లో తేలిపోతాడు
అంటూ మురిసిపోయింది. వెంటనే ఫోన్ తీసుకొని కార్తీక్కి కాల్ చేయాలనుకుంది. కానీ ఆగింది. ఫోన్లో చెప్పడం కంటే నేరుగా ఆఫీస్కి వెళ్ళి సర్ప్రైజ్ చేస్తే ఆయన ముఖంలో వచ్చే ఆనందాన్ని కళ్ళారా చూడొచ్చు కదా అనిపించింది. ఆఫీసులో ఆయనకు వర్క్ ప్రెషర్ చాలా ఉందని తెలుసు. ఈ వార్త వింటే ఆ ప్రెషర్ అంతా ఇట్టే మాయమైపోతుందని ఆమె నమ్మకం. వెంటనే ఒక మంచి పట్టుచీర కట్టుకొని కార్తీక్కి ఇష్టమైన స్వీట్ చేసుకుని క్యాబ్ బుక్ చేసుకుని ఆఫీస్కి బయలుదేరింది వెన్నెల. మధ్యాహ్నం 2 గంటలు. ఆఫీస్లో మాయ కార్తీక్ ఒక ఇంపార్టెంట్ కోర్ట్ డిప్లాయ్మెంట్లో ఉన్నారు. గత 3 రోజులుగా మాయ సరిగ్గా నిద్రపోలేదు, ఏమీ తినలేదు. కేవలం కాఫీలు తాగుతూ నెట్టుకొస్తుంది. ఆమె శరీరంలో శక్తి పూర్తిగా క్షీణించింది. స్క్రీన్ వంకే చూస్తున్న మాయకు కళ్ళు బయర్లు కమ్మాయి. మెదడు మొద్దుబారిపోయింది. కార్తీక్ ఆ కోడ్ లైన్ నెంబర్ 45లో అంటూ మాట్లాడుతూ ఉండగానే మాయ గొంతు పూడికపోయింది. చేతులు వణుకుతున్నాయి. ఒక్కసారిగా తన కుర్చీలో నుండి కిందకు జారిపోయి స్పృహ తప్పి పడిపోయింది మాయ. కార్తీక్ అది చూసి షాక్ అయ్యాడు. కుర్చీని వెనక్కి నెట్టి వెంటనే పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరకు వెళ్ళాడు. మాయా మాయా ఏమైంది అంటూ కింద కూర్చొని ఆమె తలని తన ఒళ్ళోకి తీసుకున్నాడు. ఆ ముఖం పాలిపోయి ఉంది. శ్వాస చాలా నెమ్మదిగా ఆడుతుంది. సాయం చేయండి, ఎవరైనా వాటర్ తీసుకురండి అని గట్టిగా అరిచాడు కార్తీక్. ఆఫీస్లో ఉన్న కొలీగ్స్ అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఒక వాటర్ బాటిల్ ఇచ్చారు. కార్తీక్ కంగారుగా ఆ ముఖం మీద నీళ్లు చల్లాడు. ఆ బుగ్గలు తట్టి నిద్రలేపడానికి ప్రయత్నిస్తున్నాడు. అతని కళ్ళల్లో అంతులేని భయం. తన గతం, తన వల్ల బాధపడిన ఒక స్నేహితురాలు ఇలా తన చేతుల్లో శ్రోతాపి పడిపోయేసరికి కార్తీక్ హృదయం ద్రవించిపోయింది. సరిగ్గా అదే సమయానికి సెక్యూరిటీ గార్డ్ సాయంతో కార్తీక్ క్యాబిన్ వైపు నడుచుకుంటూ వస్తుంది వెన్నెల. తన చేతిలో స్వీట్ బాక్సు, కళ్ళల్లో తన భర్తకు తండ్రి కాబోతున్నాడన్న వార్త చెప్పాలన్న ఆశ. క్యాబిన్ తలుపులు తెరిచి ఉన్నాయి. జనం మోగి ఉన్నారు. వెన్నెల కంగారుగా ఏమైందో అని లోపలికి తొంగి చూసింది. అక్కడ నేల మీద కూర్చుని ఉన్న కార్తీక్, తన ఒళ్ళో తల పెట్టుకొని స్పృహ తప్పి పడి ఉన్న మాయ. కార్తీక్ కళ్ళలో కన్నీళ్లు. ఆ ముఖాన్ని తన చేతులతో తుడుస్తూ మాయ ప్లీజ్ కళ్ళు తెరు, ఏమైంది నీకు అని ఆవేదనగా పిలుస్తున్నాడు. ఈ దృశ్యం చూడగానే వెన్నెల చేతిలో ఉన్న స్వీట్ డబ్బా జారి కింద పడింది. కానీ వెన్నెల మనసులో ఎలాంటి అనుమానం కానీ కోపం కానీ రాలేదు. ఆ క్షణంలో ఆమెకు కనిపించింది కేవలం ఒక ఆపదలో ఉన్న మనిషి, ఆమెను కాపాడే ప్రయత్నం చేస్తున్న తన భర్త మాత్రమే. వెన్నెల పరుగు పరుగున లోపలికి వెళ్ళింది. కార్తీక్ గారు ఏమైందండి మాయగారికి, ఎందుకలా పడిపోయారు అని కంగారుగా అడుగుతూ కార్తీక్ పక్కన కింద కూర్చుంది వెన్నెల. వెన్నెలను అక్కడ చూడగానే కార్తీక్కి ప్రాణాలు పోయినంత పనైంది. వెన్నెల నువ్వేంటిక్కడ? అవన్నీ తర్వాత అండి, ముందు అవన్నీ ఎలా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ఎవరు ఒక క్యాబ్ లేదా అంబులెన్స్ పిలవండి అని చుట్టూ ఉన్న కొలీగ్స్కి చెబుతూ మాయ చేతులను తన చేతుల్లోకి తీసుకుని రుద్దడం మొదలుపెట్టింది వెన్నెల. వెన్నెల చూపిస్తున్న ఆ కరుణ, మాయ పట్ల ఆమెకున్న జాలి చూసి కార్తీక్ మాటలు రాలేదు. కొలీగ్స్ కార్ అరేంజ్ చేశారు. కార్తీక్ మాయనెత్తుకొని కార్ దగ్గరకు తీసుకువెళ్ళాడు. వెన్నెల వెనక సీట్లో కూర్చొని మాయ తలను తన ఒళ్ళో పెట్టుకుని ఆప్యాయంగా పట్టుకుంది. కార్తీక్ ముందు సీట్లో కూర్చున్నాడు. కారు హాస్పిటల్ వైపు వేగంగా దూసుకుపోతుంది. హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డులో మాయను అడ్మిట్ చేశారు. డాక్టర్లు చెకప్ చేస్తున్నారు. కార్తీక్ వెన్నెల బయట వెయిటింగ్ లాంజ్లో కూర్చున్నారు. కార్తీక్ తల పట్టుకుని టెన్షన్తో ఉన్నాడు. వెన్నెల అతన్ని భుజం మీద చేయి వేసి ఏమీ కాదని మాయగారు కోలుకుంటారు, బహుశా వర్క్ ప్రెషర్ వల్ల నీరసించి పడిపోయి ఉంటారు, మీరేం టెన్షన్ పడకండి అని ఓదార్చింది. అరగంట తర్వాత డాక్టర్ బయటకు వచ్చారు. ఆమెకు తోడుగా వచ్చిన వాళ్ళెవరు అని అడిగాడు. కార్తీక్ వెన్నెల ఇద్దరు వెళ్ళారు. నేను ఆమె ఫ్రెండ్ని డాక్టర్, తను ఎలా ఉంది అని అడిగాడు కార్తీక్. డాక్టర్ సీరియస్గా పేషెంట్ కండిషన్ కొంచెం క్రిటికల్గా ఉంది, ఆమె ఎక్స్ట్రీమ్ డిప్రెషన్లో ఉన్నట్లు కనపడుతుంది, రోజుల తరబడి నిద్రలేమి సరైన ఆహారం తీసుకోకపోవటం వల్ల బాడీ డిహైడ్రేట్ అయ్యి స్పృహ పడిపోయింది, ఆమెకిప్పుడు మెడిసిన్స్ కంటే ఎమోషనల్ సపోర్టు చాలా అవసరం, సిటీలో ఆమెకి ఎవరైనా ఫ్యామిలీ ఉన్నారా అని అడిగారు. కార్తీక్ తల అడ్డంగా ఊపాడు.
లేదు డాక్టర్, ఆమె ఒంటరిగానే ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ వేరే ఊర్లో ఉన్నారు. డాక్టర్ నిట్టూరుస్తూ, ఒంటరిగా ఉండటం ఆమె ఆరోగ్యానికి ఇప్పుడు అస్సలు మంచిది కాదు. కనీసం వారం రోజుల పాటు ఎవరైనా దగ్గరుండి ఆమెకు సమయానికి భోజనం, మందులు ఇవ్వాలి. హాస్పిటల్లో ఉంచడం కంటే ఒక ఫ్యామిలీ వాతావరణంలో ఉంటే త్వరగా కోలుకుంటుంది. ఒకవేళ ఎవరు లేకపోతే మేమిక్కడ అబ్జర్వేషన్లో ఉంచుతాం అని చెప్పి వెళ్ళిపోయారు. డాక్టర్ మాటలు కార్తీక్ గుండెల్లో గుణపాల్లా గుచ్చుకున్నాయి. ఎక్స్ట్రీమ్ డిప్రెషన్, రోజుల తరబడి నిద్రలేమి, ఈ పరిస్థితికి కారణం తనే అని కార్తీక్ స్పష్టంగా తెలుసు. తను సుఖంగా పెళ్ళాం పిల్లలతో సంసారం చేసుకుంటూ ఉంటే మాయ తన ప్రేమను చంపుకోలేక ఒంటరితనంతో కుమిలిపోతూ ఇలా తన ప్రాణాల మీదకు తెచ్చుకుందని అర్థమైంది. ఒక మగవాడిగా తను ఎంత స్వార్థపరుడు అనిపించి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అప్పుడే వెన్నెల కార్తీక్ చేతులు పట్టుకొని ఎంతో స్థిరమైన గొంతు అంది, కార్తీక్ గారు, మాయగారిని హాస్పిటల్లో ఒంటరిగా వదిలేయటం ధర్మం కాదు. మన ఊర్లో ఎవరైనా ఆపదలో ఉంటేనే మన ఇంటికి తీసుకువెళ్ళి అన్నం పెట్టి ఆదరిస్తాము. మాయగారు మీ బెస్ట్ ఫ్రెండ్. ఈ సిటీలో ఆమెకు మనకంటే కావాల్సిన వాళ్ళు ఎవరు లేరు. డాక్టర్ గారు చెప్పినట్లు ఆమెకు ఫ్యామిలీ సపోర్ట్ కావాలి. అందుకే మనం మాయగారిని మన ఇంటికి తీసుకెళ్దాం. ఆమె పూర్తిగా కోలుకునేంత వరకు నేనే దగ్గరుండి ఆమెకు సేవలు చేస్తాను. ఇది నా బాధ్యత. ఆ మాటలు వినగానే కార్తీక్కి పిడుగు పన్నట్టు అయింది. వెన్నెల, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? మాయను మన ఇంటికి తీసుకెళ్దామా? వద్దు వెన్నెల, ఆమె హాస్పిటల్లోనే ఉంటే నర్సులు చూసుకుంటారు. లేదా ఆమె పేరెంట్స్కి కాల్ చేద్దాం. మన ఇంటికి వద్దు అని కంగారుగా అన్నాడు. తన పాత ప్రేయసిని, తన తప్పుకు సాక్ష్యమైన మనిషిని తీసుకువెళ్ళి తన భార్యతో పాటు ఒకే ఇంట్లో ఉంచడం అంటే అది ఒక అగ్నిపర్వతం మీద కాపురం చేయడమే అని అతనికి తెలుసు. వెన్నెల కొంచెం కోపంగా, ఏంటండి మీరు మాట్లాడుతున్నారు? మీరు ఆమె బెస్ట్ ఫ్రెండేనా? ఆఫీస్లో మీకు అంత హెల్ప్ చేసిన ఫ్రెండు ఇప్పుడు ఒక అనాథల బెడ్ మీద పడి ఉంటే వదిలేయమంటున్నారా? ఆమెకెవరూ లేరనే కదా డిప్రెషన్లోకి వెళ్ళింది. ఇప్పుడే పేరెంట్స్కి చెబితే వాళ్ళు ఎంత కంగారు పడతారు. మీరు కాదన్నా సరే, ఒక తోటి ఆడపిల్లగా నేను ఆమెను ఈ స్థితిలో వదిలేయలేను. నేను మాయగారిని మన ఇంటికి తీసుకువెళ్తున్నాను. ఇది నా నిర్ణయం అని కరాఖండిగా చెప్పేసింది. వెన్నెల మనసులో ఉన్న మంచితనం, ఆమె మొండితనం ముందు కార్తీక్ ఓడిపోయాడు. గతిలేక తల ఊపాడు. సాయంత్రం మాయకు స్పృహ వచ్చింది. డాక్టర్లు డిశ్చార్జ్ పేపర్ రెడీ చేశారు. వెన్నెల మాయ దగ్గరకు వెళ్ళి ఎంతో ఆప్యాయంగా ఆమె తల్లి నిమిరింది. మాయగారు, భయపడకండి, మేమున్నాం. మీరిప్పుడు మాతో పాటు మా ఇంటికి వస్తున్నారు. మీరు పూర్తిగా నయమయ్యే వరకు నా చేతులతో నేను మీకు వండి పెడతాను అని అంది. మాయ నీరసంగా కళ్ళు తెరిచి చూసింది. పక్కనే నేల చూపులు చూస్తూ నిలబడి ఉన్న కార్తీక్, తనను తల్లిలా ఆదరిస్తున్న వెన్నెల. మాయకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. వద్దు వెన్నెల, నేను నా ఫ్లాట్కి వెళ్ళిపోతాను అని సున్నితంగా అంది. అలాంటివి ఏమీ కుదరదు. మీరు మా ఇంటికి వస్తున్నారు అంతే అని ఆర్డర్ వేసింది వెన్నెల. కార్తీక్ కారులో మాయను తీసుకుని వాళ్ళ అపార్ట్మెంట్కి చేరుకున్నారు. వెన్నెల దగ్గరుండి మాయను గెస్ట్ రూమ్లోకి తీసుకువెళ్ళి పడుకోబెట్టింది. ఆమెకు దుప్పటి కప్పి, మీరు ప్రశాంతంగా పడుకోండి, నేను వేడిగా సూప్ తీసుకువస్తానని చెప్పి కిచెన్లోకి వెళ్ళింది వెన్నెల. కార్తీక్ గది గుమ్మం దగ్గర నిలబడిపోయాడు. మాయ అతని వైపు చూసింది. ఆ కళ్ళల్లో ఒక మూగ ప్రశ్న. నేనెందుకు ఇక్కడికి వచ్చాను కార్తీక్? మన దారులు ఎప్పటికీ కలవకూడదు అనుకున్నాం కదా అని ఆమె కళ్ళు అడుగుతూ ఉన్నట్టుగా అనిపించింది. కార్తీక్ తలదించుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రాత్రి 9 గంటలు. మాయకు సూప్ తాగించి ఆమె పడుకున్న తర్వాత వెన్నెల హాల్లోకి వచ్చింది. కార్తీక్ సోఫాలో తల పట్టుకుని ఆలోచిస్తున్నాడు. వెన్నెల అతని పక్కన కూర్చుంది. కార్తీక్ తలెత్తి ఆమెను చూశాడు. వెన్నెల, ఉదయం నువ్వు ఆఫీస్కి ఎందుకు వచ్చావు? అసలు ఏం చెప్పాలని వచ్చావు అని ఇప్పుడు గుర్తొచ్చినట్టు అడిగాడు. వెన్నెల కళ్ళల్లో మళ్ళీ ఆ ఉదయం నాటి ఆనందం మెరిసింది. ఆమె కార్తీక్ చేతిని తన కడుపు మీద పెట్టుకుని ఎంతో మురిపంగా అతని కళ్ళలోకి చూసింది. కార్తీక్ గారు, మనం త్వరలో అమ్మనాన్నలు కాబోతున్నామండి. నేను ప్రెగ్నెంటు. ఈ తీపి కబురు మీకు చెప్పడానికే
ఉదయం ఆఫీస్కి వచ్చాను అని సంతోషంగా చెప్పింది. ఆ మాట వినగానే కార్తీక్కి ప్రపంచం స్తంభించిపోయినట్టు అయింది. ఒక్కసారిగా అతని గుండె సంతోషంతో ఉప్పొంగింది. నిజంగానే వెన్నెల, దేవుడా, ఐఆమ్ సో హ్యాపీ అంటూ ఆమెను గట్టిగా హత్తుకొని ఆనంద బాష్పాలు రాల్చాడు. ఒక తండ్రి కాబోతున్నానన్న ఆనందం అతనిలోని భయాలన్నింటినీ ఒక క్షణం పాటు తుడిచేసింది. కానీ సరిగ్గా అదే సమయంలో గెస్ట్ రూమ్ తలుపు చప్పుడైంది. కార్తీక్ వెన్నెల అటువైపు చూశారు. గది గుమ్మం దగ్గర గోడ కానుకొని నిలబడి ఉంది మాయ. నీళ్లు తాగడానికి బయటికి వస్తూ వాళ్ళ మాటలు విన్నది. వెన్నెల గర్భవతన్న విషయం మాయ చెవుల్లో పడింది. ఆమె కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. కార్తీక్ వెన్నెల సంతోషంగా ఆలింగనం చేసుకున్న దృశ్యం ఆమె నిలువున దహించి వేస్తుంది. గెస్ట్ రూమ్ గుమ్మం దగ్గర నిలబడిన మాయ ఆ రాత్రి చూసిన దృశ్యం, విన్న వార్త ఆమె జీవితంలో ఒక పెద్ద కుదుపు. తన ప్రాణంగా ప్రేమించిన కార్తీక్ తండ్రి కాబోతున్నాడు. తన స్థానంలో ఉండవలసిన వెన్నెల ఇప్పుడు ఒక కొత్త జీవికి జన్మనివ్వబోతుంది. మాయ కళ్ళల్లో సుళ్ళు తిరుగుతున్న కన్నీళ్లు ఆమె చెంపల మీదుగా జారి కింద పడ్డాయి. కానీ ఆశ్చర్యకరంగా ఆ కన్నీళ్లలో ఇంతకుముందు ఉన్న ఆవేదన, స్వార్థం లేవు. ఒక జీవి పుట్టుక గురించి వినగానే ఏ ఆడదానికైనా సహజంగా కలిగే ఒక మాతృత్వ భావన, ఒక విధమైన ప్రశాంతత ఆమెను ఆవరించాయి. కార్తీక్ వెన్నెల సంతోషంగా ఆలింగనం చేసుకున్న దృశ్యాన్ని చూసి మాయ నెమ్మదిగా వెనక్కి తగ్గి తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంది. మంచం మీద వాలిపోయి కళ్ళు మూసుకుంది. ఆ మనసులో ఆలోచనలు ప్రశాంతంగా మారుతున్నాయి. ఇక నా పోరాటం ముగిసింది. ఆ దేవుడు కార్తీక్ వెన్నెలకు ఒక అందమైన భవిష్యత్తును రాసిపెట్టాడు. ఆ భవిష్యత్తుకి పునాది బిడ్డ. వెన్నెల్లాంటి ఒక స్వచ్ఛమైన తల్లి కడుపున పుట్టబోయే బిడ్డకు ఎలాంటి అన్యాయం జరగకూడదు. నా వల్ల వాళ్ళ సంసారంలో ఇక ఎలాంటి చిన్న అలజడి కూడా రేగకూడదు. నా ప్రేమ గొప్పదే కావచ్చు, కానీ ఒక నిండు గర్భిణి సంతోషం ముందు, రాబోయే ఒక పసిప్రాణం ముందు నా బాధ చాలా చిన్నది. తన్నుకు తాను గట్టిగా చెప్పుకుంది మాయ. ఆ క్షణంలో ఆమెలోని ఆవేదన అంతా ఆవిరైపోయి ఒక గొప్ప పరిపక్వత మనసులో స్థానం సంపాదించుకుంది. మరుసటి రోజు ఉదయం సూర్యకిరణాలు కిటికీలోంచి గదిలోకి పడుతున్నాయి. మాయకు చాలా రోజుల తర్వాత ఆ రాత్రి ప్రశాంతమైన నిద్ర పట్టింది. లేచి ముఖం కడుక్కొని హాల్లోకి వచ్చింది. కిచెన్లో వెన్నెల అప్పటికి హడావిడిగా ఉంది. కార్తీక్ ఆఫీస్కి లీవ్ పెట్టాడు. అతను వెన్నెల పక్కనే ఉండి కూరగాయలు తరిగేస్తూ ఆమెకు సాయం చేస్తున్నాడు. మాయ రావటం చూసి వెన్నెల గబగబా బయటకు వచ్చింది. మాయగారు, అప్పుడే ఎందుకు లేచారు? మీకింకా నీరసంగా ఉంటుంది. వెళ్ళి పడుకోండి, నేను బ్రేక్ఫాస్ట్ గదిలోకి తెస్తాను అంటే ఎంతో కంగారు పడింది. మాయ చిరునవ్వుతో, పర్లేదు వెన్నెల, నాకిప్పుడు చాలా బాగుంది. అసలు ఇన్ని రోజులు నాకు పట్టిన పెద్ద జబ్బు ఒంటరితనం. నిన్న రాత్రి మీరు నా కోసం చూపించిన ప్రేమ, మీరిచ్చిన ఈ ఆత్మీయతతో నా జబ్బు పూర్తిగా నయమైపోయింది అని అంది. వెన్నెల నవ్వుతో, అయితే సరే రండి, డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోండి. కార్తీక్ గారు, ఆ ప్లేట్స్ తీసుకురండి అని పురమాయించింది. ముగ్గురు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. కార్తీక్ ముఖంలో మాయని ఫేస్ చేయడానికి కొద్దిగా ఇబ్బంది కనిపిస్తుంది. కానీ మాయ మాత్రం చాలా క్యాజువల్గా, ప్రశాంతంగా ఉంది. కార్తీక్, వెన్నెల, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. రాత్రి నేను నీళ్లు తాగడానికి వచ్చినప్పుడు మీరు మాట్లాడుకోవటం విన్నాను. వెన్నెల ప్రెగ్నెంట్ అని తెలిసింది. ఐఆమ్ సో హ్యాపీ ఫర్ యూ బోత్. మీ జీవితంలోకి రాబోయే ఈ కొత్త అతిథి మీకు ఎనలేని సంతోషాన్ని ఇవ్వాలి అని ఎంతో మనస్ఫూర్తిగా విష్ చేసింది మాయ. ఆ మాటలు వినగానే వెన్నెల సిగ్గుపడుతూ, థ్యాంక్ యూ మాయగారు. మీరు ఈ సమయంలో మా ఇంట్లో ఉండటం మాకు చాలా సంతోషంగా ఉంది. మీ చేతుల మీదుగానే మా ఇంట్లో ఈ శుభవార్త సెలబ్రేట్ చేసుకుందామంది. కార్తీక్ మాయ కళ్ళల్లోకి చూశాడు. ఆ కళ్ళల్లో ఎలాంటి ద్వేషం లేదు, బాధ లేదు, నిజమైన సంతోషం, ఒక దీవెన మాత్రమే కనిపించాయి. ఆ క్షణంలో కార్తీక్కి మాయ మీద ఉన్న అపరాధ భావం కూడా కొద్దిగా కరిగిపోయింది. టిఫిన్ పూర్తయ్యాక వెన్నెల తన డాక్టర్ అపాయింట్మెంట్ కోసం రెడీ అవ్వడానికి గదిలోకి వెళ్ళింది. హాల్లో కార్తీక్, మాయ మాత్రమే ఉన్నారు. మాయ నెమ్మదిగా కార్తీక్ దగ్గరికి వచ్చింది. కార్తీక్ ఒకప్పుడు
నేను నిన్ను ప్రాణంగా ప్రేమించాను, అది నిజం. ఆ ఒక్క రాత్రి నా జీవితాంతం నాకు గుర్తుండిపోయే తీపి జ్ఞాపకంగా ఉంచుకోవాలనుకున్నాను, అది కూడా నిజం. కానీ నిన్న రాత్రి వెన్నెల ప్రెగ్నెంట్ అని తెలియగానే నా మనసులోని ఆ ప్రేమ ఒక చెల్లెలి మీద ఉండే ఆప్యాయతగా మారిపోయింది. ఒక తండ్రిగా ప్రమోషన్ పొందుతున్న నీ మీద నాకు ఇప్పుడు కేవలం గౌరవం మాత్రమే ఉంది, అంది ఎంతో స్థిరంగా. కార్తీక్ కళ్ళు చెమర్చాయి. మాయా, నేను వద్దు కార్తీక్, నువ్వేం మాట్లాడద్దు. నాకు తెలుసు నువ్వు ఎంత పశ్చాత్తాపడుతున్నావో. నీ గుండెల్లో ఉన్న ఆ భారాన్ని ఇక దించేయి. నీ జీవితం ఇప్పుడు వెన్నెల, మీ పిల్లలు, వాళ్ళే నీ సర్వస్వం. నేను 2 నెలల క్రితమే ఆఫీస్లో లండన్ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ అప్లై చేశాను. ఈరోజే ఉదయం హెచ్ఆర్ నుండి నాకు కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చింది. నేను వచ్చే వారం లండన్ వెళ్ళిపోతున్నాను. ఇక ఇండియాకి వచ్చే ఉద్దేశం నాకు లేదు. నాకంటూ ఒక కొత్త జీవితాన్ని అక్కడే వెతుక్కుంటాను అని బాంబు పేల్చింది మాయా. కార్తీక్కి ఆశ్చర్యంతో పాటు ఒక పెద్ద ఉపశమనం. లండన్ వెళ్ళిపోతున్నావు మాయా, కానీ ఆరోగ్యం? నాకేం కాలేదు కార్తీక్. ఈ ఇంటి వాతావరణం, వెన్నెల ప్రేమ నా ఆరోగ్యాన్ని ఎప్పుడో సెట్ చేశాయి. నేను ఇక్కడి నుండి చాలా సంతోషంగా ఒక ప్రశాంతమైన మనసుతో వెళ్తున్నాను. నా కోసం బాధపడకు. యూ హ్యావ్ ఏ బ్యూటిఫుల్ లైఫ్ అండ్ సూన్ ఏ బ్యూటిఫుల్ చైల్డ్. వాళ్ళని కంటికి రెప్పలా చూసుకో. ఆ రోజు రాత్రి జరిగిన దాన్ని ఒక పీడకల్లా మర్చిపో. అది ఇక ఎప్పటికీ ఎవరికి తెలియని ఒక రహస్యం అని చెప్పి ఒక మంచి స్నేహితురాళ్ళ అతని భుజం తట్టింది మాయా. సరిగ్గా అప్పుడే వెన్నెల రెడీ బయటకు వచ్చింది. ఏంటండి ఇద్దరు ఏదో సీరియస్గా మాట్లాడుకుంటున్నారు అని అడిగింది. మాయ నవ్వుతూ, ఏం లేదు వెన్నెల, నాకు ఆఫీస్లో లండన్ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ వచ్చింది. నెక్స్ట్ వీక్ నేను అక్కడికి వెళ్ళిపోతున్నాను. ఈ వారం రోజులు ఫుల్ బిజీగా ఉంటాను. ప్యాకింగ్, డాక్యుమెంట్స్ అన్నీ చూసుకోవాలి. అందుకే నేను ఇప్పుడే నా ఫ్లాట్కి బయలుదేరుతానని చెప్పింది. వెన్నెల ముఖం చిన్నబోయింది. అదేంటండి, మీ ఆరోగ్యం ఇంకా పూర్తిగా కుదుటపడలేదు. కనీసం 2 రోజులు ఉండి వెళ్ళండి. అయినా అంత దూరం వెళ్ళిపోతున్నారా? నాకెంత మంచి ఫ్రెండ్ దొరికిందనుకున్నాను అని బాధపడింది. మాయ దగ్గరకు వచ్చి వెన్నెల చేతులు పట్టుకొని, నా ఆరోగ్యం సూపర్గా ఉంది వెన్నెల. మీలాంటి వాళ్ళ చేతి వంట తిన్నాక ఏ జబ్బైనా పారిపోవాల్సిందే. నాకు చాలా పనులు ఉన్నాయి కదా, అందుకే వెళ్ళక తప్పడం లేదు. కానీ నా ప్రయాణానికి ముందు నీ కోసం, నీ కడుపులో ఉన్న బిడ్డ కోసం నేను ఒక చిన్న బహుమతి ఇవ్వాలనుకున్నాను అంటూ తన మెల్లో ఉన్న ఒక అందమైన బంగారు లాకెట్ చైన్ తీసింది. ఆ లాకెట్లో బాలకృష్ణుడి ప్రతిమ ఉంది. ఇది మా అమ్మ నాకు చిన్నప్పుడు వేసింది. ఇది నాకెంతో ఇష్టం. ఇప్పుడు బాలకృష్ణుడు మీ ఇంటికి రాబోతున్న ఆ చిన్ని ప్రాణానికి రక్షణగా ఉంటాడు అంటూ ఆ చైన్ని వెన్నెల మెల్లో వేసింది మాయ. వెన్నెల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మాయను గట్టిగా కౌగలించుకుంది. చాలా థ్యాంక్స్ మాయగారు. మీరు ఏ దేశంలో ఉన్నా సంతోషంగా ఉండాలి. ఎప్పటికైనా మీకు ఒక మంచి భర్త దొరికి మీ జీవితంలో స్థిరపడాలని నేను దేవుణ్ణి కోరుకుంటాను. ఎప్పటికీ టచ్లో ఉండండి అని ఆశీర్వదించినట్టుగా చెప్పింది వెన్నెల. మాయ నవ్వుతూ తల ఊపి కార్తీక్ వైపు చూసి చేతులు జోడించి బాయ్ కార్తీక్ అని చెప్పి క్యాబ్ వెళ్ళిపోయింది. మాయ ప్రయాణం ఓ కొత్త తీరానికి మొదలైంది. ఆమె వెళ్ళిపోవడంతో కార్తీక్ గుండెల్లో ఉన్న చివరి భయం కూడా పూర్తిగా తుడిచిపెట్టుకపోయింది. తన తప్పుకు ప్రకృతి ఇచ్చిన అతి గొప్ప క్షమాపణ ఇది అని అతను భావించాడు. 6 నెలల తర్వాత హైదరాబాద్ నగరంలో వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. కార్తీక్ వెన్నెల జీవితం ఒక అందమైన ప్రేమ కావ్యంలో సాగిపోతుంది. వెన్నెలకిప్పుడు 7వ నెల. కడుపుతో ఉన్న వెన్నెలను కార్తీక్ ఒక పసిపాపలా చూసుకున్నాడు. ఆఫీస్ పని ఎంత ఉన్నా సాయంత్రం 7 గంటల కల్లా ఇంటికి వచ్చేస్తున్నాడు. ఆమెకు నచ్చిన వంటలు తనే దగ్గరుండి వండి పెడుతున్నాడు. ఆదివారం ఉదయం వెన్నెల బాల్కనీలో కూర్చుని ఒక పుస్తకం చదువుకుంటుంది. కార్తీక్ లోపల నుండి 2 కప్పుల పాలతో బయటకు వచ్చాడు. తీసుకు వెన్నెల, డాక్టర్ రోజు ఉదయం పాలు తాగమని చెప్పారు కదా అంటూ ఒక కప్పు ఆమె చేతికి ఇచ్చాడు. వెన్నెల ముఖం చిట్లించి, నాకు ఈ పాలు అస్సలు నచ్చటం లేదండి, ఒకటే వాసన వస్తున్నాయి అని మారం చేసింది. కార్తీక్ నవ్వుతూ ఆమె పక్కన కూర్చుని తన చేత్తో ఆ గ్లాస్ పట్టుకొని, నా కోసం కాదు వెన్నెల, మన చిట్టి తల్లి కోసం తాగు ప్లీజ్. నువ్వు పాలు తాగకపోతే లోపల
మన పాప నన్ను తిట్టుకుంటుంది. మా నాన్న మా అమ్మకు సరిగ్గా పాలు కూడా పెట్టలేకపోతున్నాడు అని అన్నాడు చిలిపిగా. వెన్నెల నవ్వుతూ, అదేంటి కార్తీక్ గారు, ఎప్పుడు పాప పాప అంటారు, బాబు పుట్టొచ్చు కదా అని అడిగింది. కార్తీక్ ఆమె కడుపు మీద సున్నితంగా చేయి వేసి, నాకు పాప అంటేనే ఇష్టం వెన్నెల. అచ్చం నీలాగే ఒక చిన్న వెన్నెల నా ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆ మువ్వల సవ్వడి వింటూ నేను బ్రతికేయాలి. అది నా కళ అనేంత ప్రేమగా చెప్పాడు. అప్పుడే వెన్నెల కడుపులో బిడ్డ కదిలినట్లు అనిపించింది. కార్తీక్ గారు చూడండి, బాబు తన్నాడు అని సంతోషంగా అరిచింది వెన్నెల. కార్తీక్ ఆశ్చర్యంతో తన చెవిని ఆమె కడుపు దగ్గర పెట్టి విన్నాడు. మళ్ళీ ఒక చిన్న కదలిక. ఆ స్పర్శ తగలగానే కార్తీక్ కలలో ఆనంద బాష్పాలు రాలాయి. ఒక మగవాడికి తండ్రి కాబోతున్నాను అన్న భావన ఎంత గొప్పదో అతనికి ఇప్పుడు పూర్తిగా అర్థమవుతుంది. నిజంగానే తన్నుతుంది వెన్నెల, మన బిడ్డ నా మాట వింటుంది అంటూ వెన్నెల నుదుటి మీద దీర్ఘమైన ముద్దు పెట్టాడు కార్తీక్. 7వ నెల శ్రీమంతం కోసం రామచంద్రరావు గారు, పార్వత గారు హైదరాబాద్ వచ్చారు. ఇల్లంతా బంధువులతో నిండిపోయింది. వెన్నెల తల్లిదండ్రులు విశ్వనాథం గారు, సుశీలమ్మ గారు కూడా వచ్చారు. పచ్చని పట్టుచీరలో, ఒంటి నిండా నగలతో, గాజుల గలగలతో వెన్నెలను శ్రీమంతం పీటల మీద కూర్చోబెట్టారు. పేరంటాళ్ళు అందరూ ఆమెను ఆశీర్వదించారు. విశ్వనాథం గారు కార్తీక్ దగ్గరికి వచ్చి, కార్తీక్ బాబు, పెళ్లి రోజు నా కూతుర్ని నీకు అప్పగించేటప్పుడు చాలా భయపడ్డాను. కానీ ఈరోజు దాని ముఖంలో ఉన్న ఆనందం, కళ చూస్తూ ఉంటే నేను దాన్ని సరైన వాడి చేతిలోనే పెట్టానని నాకు గర్వంగా ఉందయ్యా. నా కూతుర్ని కంటికి రెప్పలా చూసుకుంటున్నాను. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను అంటూ భావోద్వేగానికి గురయ్యాడు. కార్తీక్ ఆయన చేతులు పట్టుకుని, మామయ్య, నా ప్రాణం ఉన్నంత వరకు వెన్నెలకి ఎలాంటి కష్టం రానివ్వను. ఆమెను సంతోషంగా చూసుకోవటం నా బాధ మాత్రమే కాదు, నా జీవిత లక్ష్యం అని మాట ఇచ్చాడు. ఆ మాటలో ఉన్న నిజాయి చూసి అందరూ మురిసిపోయారు. శ్రీమంతం వేడుక ముగిసిన తర్వాత వెన్నెలను డెలివరీ కోసం ఆమె పుట్టింటి గోదావరి జిల్లాకు తీసుకువెళ్లారు. మరో 2 నెలల తర్వాత గోదావరి నది తీరాన ఉన్న ఆ పల్లెటూరు మళ్ళీ పండగ వాతావరణాన్ని సంతరించుకుంది. వెన్నెలకు పురిటి నొప్పులు రావడంతో ఊర్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. కార్తీక్ ఆపరేషన్ థియేటర్ బయట అటు టెన్షన్గా పాచర్లు చేస్తున్నాడు. రామచంద్రరావు గారు, విశ్వనాథం గారు అతన్ని సముదాయిస్తున్నారు. లోపల నుండి ఒక నర్సు నవ్వుతూ బయటకు వచ్చింది. కంగ్రాచులేషన్స్ బాబు గారు, మీకు పండంటే ఆడపిల్ల పుట్టింది. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమం అని శుభవార్త చెప్పింది. ఆ మాట వినగానే కార్తీక్ ఎగిరి గంతేశాడు. తన తల్లిదండ్రులను, అత్తమామలను ఆనందంతో ఆలింగనం చేసుకున్నాడు. నాకు నా చిట్టి తల్లి పుట్టేసింది అంటూ గట్టిగా అరిచాడు. కాసేపటి తర్వాత కార్తీక్ని లోపలికి అనుమతించారు. మంచం మీద నీరసంగా పడుకొని ఉన్న వెన్నెల, ఆమె పక్కన ఒక చిన్న గుడ్డలో చుట్టి ఉన్న పసిపాప. ఆ పాప ముఖం అచ్చం వెన్నెల్లాగానే ఎంతో ప్రశాంతంగా, అమాయకంగా ఉంది. కార్తీక్ నెమ్మదిగా వెళ్ళి ఆ పాపను తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ చిన్నారి వేళ్ళు కార్తీక్ వేలును పట్టుకున్నాయి. ఆ స్పర్శకు కార్తీక్ గుండె ఆగిపోయినంత పనైంది. తన దేవుణ్ణి కోరుకున్నట్లే అచ్చం వెన్నెల్లాంటి ఒక దేవత తన ఇంట అడుగుపెట్టింది. వెన్నెల కళ్ళు తెరిచి కార్తీక్ వైపు చూసింది. చూసారా కార్తీక్ గారు, మీరు కోరుకున్నట్లే మనకు పాప పుట్టింది. అచ్చం మీ పోలికే అంది చిరునవ్వుతో. కార్తీక్ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి, లేదు వెన్నెల, తను అచ్చం నీలాగే ఉంది. నా జీవితంలోకి వచ్చిన 2 దేవతలు మీరే. నాకు ఈ అదృష్టాన్ని ఇచ్చినందుకు నీకు జీవితాంతం రుణపడి ఉంటాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. పాప పుట్టి 21 రోజులు గడిచాయి. కార్తీక్ వాళ్ళ ఇంటి ఆవరణమంతా పచ్చని పందిళ్ళు, మామిడి తోరణాలు, అరటి స్తంభాలతో కలకల్లాడుతుంది. ఊర్లో ఉన్న బంధువులందరూ ఆ వేడుకకు వచ్చారు. కార్తీక్ ప్రాణమిత్రుడు సుమంత్ అంతా దగ్గరుండి చూసుకున్నాడు. పసుపు రంగు పట్టుచీరలో వెన్నెల, పట్టుపంచలో కార్తీక్ పక్కపక్కనే కూర్చున్నారు. వాళ్ళిద్దరి మధ్యలో ఒక అందమైన ఊయల ఏర్పాటు చేశారు. పూలతో అలంకరించిన ఆ ఊయల్లో పట్టుబట్టలు కట్టిన ఆ పసిపాప ప్రశాంతంగా నిద్రపోతుంది. పంతులు గారు మంత్రాలు చదువుతూ నామకరణానికి ముహూర్తం దగ్గర పడుతుందని చెప్పారు. బాబు కార్తీక్, పాప చెవిలో పేరు 3 సార్లు చెప్పి ఆ తర్వాత బియ్యంలో రాయండి అని పంతులు గారు చెప్పారు. కార్తీక్ నెమ్మదిగా ఊయల దగ్గరికి వంగి
పాప కుడి చెవి దగ్గరగా తన పెదవులు తీసుకువెళ్ళాడు. కార్తీక్ వెన్నెల, కార్తీక్ వెన్నెల, కార్తీక్ వెన్నెల అనేంత మధురంగా 3 సార్లు పాప పేరు ఉచ్చరించాడు. ఆ తర్వాత పళ్ళెంలో ఉన్న బియ్యం మీద తన చూపుడు వేలుతో కార్తీక్ వెన్నెల అని రాశాడు. పేరు వినగానే చుట్టూ ఉన్న బంధువులంతా సంతోషంతో చప్పట్లు కొట్టారు. సన్నాయి మేళం మోగింది. సుమంత్ నవ్వుతూ, వావ్ బావా, భలే పేరు పెట్టావు. నీ పేరు వెన్నెల పేరు కలిపి పాపకు పెట్టావు. నిజంగానే ఆ పాప మీ ఇద్దరి ప్రేమకు ప్రతిరూపం అని నిరూపించావు అని మెచ్చుకున్నాడు. వెన్నెల కళ్ళల్లో ఆనందం పొంగి పొర్లింది. తన భర్త తన మీద ఉన్న ప్రేమను పాప పేరు రూపంలో ఇలా పదిలపరుస్తాడని ఆమె ఊహించలేదు. కార్తీక్ వైపు ఎంతో ఆరాధనగా చూసింది. కార్తీక్ లేచి నిలబడి అందరినీ ఉద్దేశించి మాట్లాడాడు. ఈరోజు నా జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు. నా జీవితాన్ని వెలుగులతో నింపిన నా భార్య పేరు, నా పేరు కలిపి నా కూతురికి పెట్టుకున్నాను. ఈ కార్తీక్ వెన్నెల మా ఇంట్లో ఎప్పటికీ పండగ వాతావరణాన్ని తీసుకువస్తుంది. నా భార్య వెన్నెల నా జీవితంలోకి రావటం నాకు దేవుడిచ్చిన వరం. ఆమె స్వచ్ఛమైన ప్రేమ, ఆమె క్షమాగుణం, కుటుంబం పట్ల ఆమెకున్న బాధ్యత నన్ను ఒక మంచి మనిషిలా మార్చాయి. ఒక భర్తగా ఆమెను సంతోషపెట్టడం కంటే నాకు ఈ ప్రపంచంలో ఇంకేం పని లేదు అనేంత భావోద్వేగంగా చెప్పాడు. అందరి ముఖాల్లో ఆనందం. రామచంద్రరావు గారు, పార్వతమ్మ గారు తమ కొడుకు మెచ్యూరిటీని చూసి మురిసిపోయారు. విశ్వనాథం గారు గర్వంగా నవ్వుకున్నాడు. పండగ వాతావరణంలో భోజనాలు ప్రారంభమయ్యాయి. సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్నాడు. గోదావరి నది వైపు నుండి చల్లని గాలి వేస్తుంది. కార్తీక్ వెన్నెల ఇద్దరు తమ గది బాల్కాన్లో నిలబడి ఉన్నారు. పాప ఉయ్యాల్లో ప్రశాంతంగా నిద్రపోతుంది. కార్తీక్ వెనక నుండి వెన్నెలను కౌగలించుకుని ఆమె భుజం మీద గడ్డం ఆడించాడు. వెన్నెల, నువ్వు నా జీవితంలోకి రాకముందు నేను ఒక దారి తెలియని నావలాంటి వాణ్ణి. కానీ నువ్వు నా చేతిని పట్టుకున్నాక నా ప్రయాణానికి ఒక గమ్యం దొరికింది. నా ప్రతి తప్పును నీ స్వచ్ఛమైన ప్రేమతో కడిగేశావు. ఎవరికి తెలియని రహస్యాలు, ఎన్నటికీ తీరని బాధలు, ఇవన్నీ ఒక మనిషిని కుంగదీస్తాయి. కానీ నీ మీద ఉన్న ప్రేమ నాకు కొండంత ధైర్యాన్నిచ్చింది. జీవితాంతం నీకు నమ్మకమైన భర్తగా, మన పాపకు మంచి తండ్రిగా ఉంటానని ప్రమాణం చేస్తున్నాను అని ఆమె చెవిలో మృదువుగా గుసగుసలాడు కార్తీకం. వెన్నెల అతని వైపు తిరిగి అతని ఛాతి మీద తలవాల్చింది. నాకెలాంటి ప్రమాణాలు వద్దండి. నేను మిమ్మల్ని చూసిన మొదటి రోజు నుండి ఈ క్షణం వరకు ఆరాధిస్తూనే ఉన్నాను. నా ప్రపంచంలో మీరు తప్ప వేరొకరు లేరు. ఒక ఆడదానికి తన భర్త ప్రేమ, తన పిల్లల నవ్వు, ఈ రెండే అసలైన ఆస్తులు. ఆ ఆస్తులను మీరు నాకు పుష్కలంగా ఇచ్చారు. ఈ కార్తీక్ వెన్నెల ఎప్పటికీ ఈ కార్తీకుడికి మాత్రమే సొంతం అని చెబుతూ అతని పెదవులపై ఒక మాతృతుల్యమైన ముద్దు పెట్టింది వెన్నెల. దూరంగా గోదావరి నది అలలు ప్రశాంతంగా ప్రవహిస్తున్నాయి. ఆకాశంలో నిండు చందమామ వాళ్ళిద్దరి ప్రేమను చూసి ఆశీర్వదిస్తున్నట్టుగా ప్రకాశిస్తున్నాడు. గదిలో నుండి చిన్నారి కార్తీక్ వెన్నెల మువ్వల సవ్వడి లాంటి ఏడుపు సన్నగా వినిపించింది. ఇద్దరు నవ్వుకుంటూ తమ పాప దగ్గరకు పరిగెత్తారు. ఒకప్పుడు చీకటి రహస్యాలతో, అపరాధ భావంతో మొదలైన కార్తీక్ ప్రయాణం వెన్నెల స్వచ్ఛమైన ప్రేమ ముందు పూర్తిగా కడిగివేయబడింది. మాయ త్యాగం ఒక కొత్త జీవితానికి దారి చూపగా, వెన్నెల నమ్మకం ఒక అందమైన కుటుంబానికి పునాది వేసింది. పచ్చని పల్లెటూరు వాతావరణంలో ఎలాంటి కల్మషం లేని ఆ బంధం ఇప్పుడు నిండు నూరేళ్లు ప్రయాణానికి సిద్ధమైంది. ప్రేమ ఎప్పుడు నిజాయితీని, నమ్మకాన్ని గెలిపిస్తుందని ఈ కార్తీక్ వెన్నెల కథ మరోసారి నిరూపించింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.